హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లెర్నింగ్ హబ్. ఈ కథ చాలామందికి తెలిసినటువంటి కథ. ఈ కథ అనేది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారు అంటే ముసలివారు వరకు తెలిసినటువంటి కథ. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. ఈ కథ ఎంతమందికి తెలియదో దీనిలో చాలా నిజమైన అర్థం దాగి ఉంది. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు చేపల వేటకు వెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. 7 చేపలు తెచ్చి ఎండబెట్టారు. ఎండబెట్టిన సాయంత్రానికి ఒక చేప ఎండలేదు. ఎందుకు? గడ్డమేటు అడ్డం వచ్చింది. గడ్డమేటు ఎందుకు అడ్డం వచ్చింది? ఆవు మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు? కాపరి మేపలేదు. కాపరి ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు? చీమ కరిచింది. చీమ ఎందుకు కరిచింది అంటే నా బంగారు పుట్టలో చేయి పెడితే కరవకుండా ఉండగలనా అని అంది. ఈ కథలో మనకు ఒక చిన్న కథలు అనిపిస్తుంది. ఈ కథ అనేది ఒక చిన్న కథలా అనిపిస్తుంది. అవునా కాదా? దీనిలో చాలా మంచి అర్థం, మంచి మెసేజ్ కలిగి ఉంది. ఇది మీకు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇది కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క అర్థం ఏంటో ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.